మీరు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? స్టార్టప్ కోచ్ సుధీర్ వర్మ గారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. హ్యాపీ మార్నింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్. వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. మీలో ఎవరైనా స్టార్టప్స్ లేదా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే దానికి అవసరమైన కౌన్సిలింగ్, మెంటరింగ్, ట్రైనింగ్, ఇన్ఫర్మేషన్ ఏది కావాలనుకున్నా ఇమీడియట్గా అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ని కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సిన సర్వీసెస్ని చూస్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్, మీలో ఎవరైనా ఉమెన్ కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానికి అవసరమైన ఐడియాస్, ఇన్ఫర్మేషన్ కూడా 108 స్టార్టప్ ఐడియాస్ అని ఒక బుక్ డిజైన్ చేసి అమెజాన్లో సెల్ చేయడం జరుగుతుంది. మీరు ఈ బుక్ని అమెజాన్లో సెర్చ్ చేసి కూడా బుక్ని పర్చేస్ చేసుకోవచ్చు. కావాల్సిన డిస్క్రిప్షన్ లింక్ కింద షేర్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ PMEGP లోన్ ప్రాసెస్. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ ఖాదీ విలేజ్ ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా త్రూ బ్యాంక్స్తో టైఅప్ అయ్యి ఎవరెవరైతే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేదా సర్వీస్ ఇండస్ట్రీ రిలేటెడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి 50 lakh నుంచి 1 crore వరకు లోన్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ 15% నుంచి 35% వరకు మెషినరీ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సబ్సిడీలు కూడా ఇస్తున్నాయి. అంటే మీరు ఈరోజు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏమాత్రం పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేకుండా బేసిక్ 5%, 10% ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు పెట్టుకోగలిగితే మిగిలిన 90%, 95% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకే మీకు లోన్గా అందిస్తుంది. సో మీలో ఎవరైనా ఈ మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ ఇండస్ట్రీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే 100% PMEGP లోన్ తాలూకు ఆపర్చునిటీస్ని చెక్ చేసుకొని ఒక బిజినెస్ మోడల్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ PMEGP లోన్ ఎవరెవరికి ఎలిజిబుల్గా ఉంటుంది? ఇంచుమించుగా సిటీలో ఉండేవాళ్ళైనా, విలేజెస్లో ఉండేవాళ్ళైనా సరే, మినిమం 18 years, 20 years దాటి ఉన్నవాళ్ళు, అండ్ ఎనీ జెండర్, మేల్, ఫిమేల్, ట్రాన్స్జెండర్స్, ఈ ఇష్యూ ఏం లేదు. ఏ జెండర్ అయినా సరే దీనికి లోన్కి అప్లై చేసుకోవచ్చు. ఎనీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అంటే పర్టికులర్గా MBA ఉండాలి, PhD ఉండాలి, ఇంజనీరింగ్ ఉండాలి అన్న లిటిగేషన్ ఏమీ లేదు. కనీసం 8th class చదువుకున్న సర్టిఫికెట్ ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఈ లోన్ ఎలిజిబిలిటీకి వస్తారు. అండ్ మోర్ ఓవర్, ఒకవేళ 8th class కూడా చదువుకోకపోతే పర్వాలేదు. గవర్నమెంట్ మనకి కొన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు ఈ MSME ఆఫీసుల్లో గట్రా కండక్ట్ చేస్తూ ఉంటుంది. అటువంటి ప్రోగ్రాము మినిమం 10 days కనీసం అటెండ్ అయ్యి ఆ సర్టిఫికెట్ సబ్మిట్ చేసిన వాళ్ళు కూడా ఈ లోన్కి 100% ఎలిజిబిలిటీ ఉంటుంది. మోర్ ఓవర్, ఈ బిజినెస్ లోను తీసుకునేటప్పుడు మనకు ఉండవలసిన క్రైటీరియా ఏంటంటే ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, సర్వీస్ ఇండస్ట్రీ కానీ అయి ఉండాలి. ఒకవేళ మీరు ఒక కార్పొరేట్ కంపెనీ ఫ్రాంచైజ్ తీసుకుంటామంటే, లేదంటే ఇంకో కార్పొరేట్ కంపెనీది డీలర్షిప్, డిస్ట్రిబ్యూషను, రిటైల్ స్టోరో, హోల్సేల్ స్టోరో, అవుట్లెట్టో పెడతాను అంటే దానికి లోన్ ఇవ్వరు. 100% మీరు ఒక వస్తువుని తయారు చేయాలి లేదా సర్వీస్ ఇండస్ట్రీలో ఒక ప్రోగ్రామ్ని మార్కెట్లో సేల్ చేస్తూ ఉండాలి. ఈ రెండింటిని బేస్ చేసుకొని మాత్రమే PMEGP ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ వరకు వచ్చేసరికి ఇన్ అండ్ అరౌండ్ మీ కళ్ళకి కనబడే ఏ వస్తువుని తయారు చేసినా దాన్ని మనం PMEGP లోన్ కింద అప్లై చేసుకోవచ్చు. ఫర్నిచర్ అవ్వనివ్వండి, మ్యాట్రెస్ అవ్వనివ్వండి, షూస్ అవ్వనివ్వండి, బట్టలు అవ్వనివ్వండి, కెమెరాలు అవ్వనివ్వండి, ట్రైపోర్డ్లు అవ్వనివ్వండి, టేబుల్ టాప్ ఐటమ్స్ అవ్వనివ్వండి, ఇంటీరియర్ ఐటమ్స్ అవ్వనివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవ్వనివ్వండి, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, రాగి ఫ్లోర్స్, ఆటోమేటిక్ మిషన్స్, ఫ్లోర్ టైల్స్, కార్పెట్స్, అలా 1, 2 కాదు, ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్, ఫుడ్, అగ్రికల్చర్, డిఫెన్స్, డ్రోన్స్, రియల్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఏ ప్రొడక్షన్ ఇండస్ట్రీకి అయినా సరే మనం PMEGP లోన్ ఎలిజిబిలిటీ చేసుకోవచ్చు. ఒకవేళ సర్వీస్ ఇండస్ట్రీ వరకు వచ్చేసరికి ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ లేదా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక ఇంటీరియర్ డిజైనింగ్, లేదంటే ఒక ఆర్కిటెక్చర్ సర్వీసు, ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము, ఒక ఆన్లైన్లో డెవలప్ చేస్తున్న ఒక మొబైల్ అప్లికేషను, ఎడ్యుటెక్, ఫిన్టెక్, అగ్రిటెక్, ఇటువంటి సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ ఏదైనా సరే మనం 100% PMEGP లోన్లో అప్లై చేసుకోవచ్చు. అయితే నేను ఫలానా పెద్ద ఫుడ్ ఇండస్ట్రీ ఉందండి, దాని తాలూకు ఫ్రాంచైజ్ తీసుకుంటా, లేదు ఫలానా వాడు నాకు డీలర్షిప్ ఇస్తున్నాడు, ఆ డీలర్షిప్ నేను పెట్టుకుంటా, మాకు డిస్ట్రిబ్యూషన్ యూనిట్ ఉంది, ఒక 5 లక్షలు 10 లక్షలు కట్టి నేను డిస్ట్రిబ్యూషన్ తెచ్చుకొని మిగిలిన లోన్కి పెట్టుకుంటా. ఈ డీలర్షిప్కి, డిస్ట్రిబ్యూషన్కి, రిటైల్ అవుట్లెట్స్కి, ఫ్రాంచైజెస్కి PMEGP లోన్ ఎలిజిబిలిటీ కాదు. కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి, సర్వీస్ ఇండస్ట్రీకి మాత్రమే ఎలిజిబిలిటీ. అయితే ఇందులో నేను ఇందాక చెప్పినట్టు 50 lakh నుంచి 1 crore దాకా మనకి లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే సర్వీస్ ఇండస్ట్రీ అయితే 25 to 50 lakh, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయితే 50 lakh నుంచి 1 crore వరకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది.
ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ, మీ రిజర్వేషన్ కనుక జనరల్ కేటగిరీ అయి ఉంటే మీరు ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్లో 10% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ₹1,00,00,000 మీ ప్రాజెక్ట్ కాస్ట్ అనుకోండి, 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుకోవాలి. 50 లక్షలు మీ టోటల్ కాస్ట్ అనుకోండి, ₹5,00,000 ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుకోవాలి. 10 లక్షలు మీ ఓవరాల్ కాస్ట్ అనుకోండి, ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. జనరల్ కేటగిరీలో ఉండేవాళ్ళు అందరూ కూడా మినిమం 10% ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. జనరల్ కాకుండా నాన్ జనరల్, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, లేదు అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్, ఈ ఛాలెంజెస్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా మినిమం 5% ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే 95% ఇన్వెస్ట్మెంట్ మీకు బ్యాంక్ నుంచి లోన్ కింద వస్తుంది. అంటే మీ ప్రాజెక్ట్ కాస్ట్ ₹1,00,00,000 అనుకుంటే 5 లక్షల ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది. లేదు మీ ప్రాజెక్ట్ కాస్ట్ 50 లక్షలు అనుకోండి, మీరు ₹2.5 లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. మీ ప్రాజెక్ట్ కాస్ట్ 10 లక్షలు అయితే ₹50,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. అలా జనరల్ కేటగిరీ వాళ్ళందరూ 10% ఇన్వెస్ట్మెంట్, నాన్ జనరల్ కేటగిరీ వాళ్ళందరూ కూడా 5% ఇన్వెస్ట్మెంట్తో మనం ఈ లోన్కి ఎలిజిబిలిటీ తెచ్చుకోవచ్చు. ఇంకొక మేజర్ పాయింట్, ఈ లోన్ కనుక మీకు ప్రాసెస్ అవ్వాలి అంటే ఎయిదర్ మీరు సిటీలో కానీ విలేజెస్లో కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా సర్వీస్ ఇండస్ట్రీస్ని పెట్టుకోవచ్చు. అయితే విలేజెస్లో ఉంటే మీరు ఆ విలేజ్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. అండర్ పంచాయతీలో వచ్చే సర్టిఫికేట్ మీరు ఏదైతే ఉంటుందో అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సిటీలో ఉంటే 100% మున్సిపాలిటీలో ఉంటారు కాబట్టి అర్బన్ సర్టిఫికేట్ కనుక ఒకటి ప్రొవైడ్ చేస్తే ఈ లోన్ ఎలిజిబిలిటీకి సరిపోతుంది. అండ్ ఈ లోన్లో మేజర్లీ మనం ఆలోచించవలసింది సబ్సిడీస్. అంటే ఒకసారి మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 3 నెలలు, 6 నెలలు, 1 ఇయర్ డౌన్ ద లైన్ బిజినెస్ చేస్తూ సేల్ పెంచుతున్న కొద్దీ మీ బిజినెస్లో మినిమం 15% నుంచి మ్యాక్సిమం 35% వరకు, మినిమం 15 టు మ్యాక్సిమం 35% వరకు ఈ లోన్ మీద సబ్సిడీ కూడా వస్తుంది. అంటే మీరు ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ మీద పెట్టారు, మెషినరీ మీద ఎంత ఇన్వెస్ట్ చేశారు, దాని మీద ప్రొడక్షన్ ఎలా ఉంది, మీ వేర్ హౌస్లో స్టాక్ ఎంత ఉంది, మీరు 1 ఇయర్లో ఎంత సేల్స్ చేశారు, ఈ బిజినెస్ ఫండమెంటల్స్ అన్నీ చెక్ చేసుకొని బ్యాంకు మళ్ళీ మీకు ఒక 15% నుంచి 35% వరకు సబ్సిడీ ఎలిజిబిలిటీ కూడా మీకు ఇస్తుంది. ఓసీ జనరల్ కేటగిరీ అనుకోండి 15% వస్తుంది. అలా కాకుండా మీరు రిమైనింగ్ ఏ కేటగిరీలో ఉన్నా, విలేజ్లో ఉన్నా సరే 35% సబ్సిడీ కూడా ఇందులో దొరుకుతుంది. అండ్ ఈ బిజినెస్ చెయ్యాలి అంటే ఇంచుమించుగా ఈ లోన్ ఎలిజిబిలిటీ మీకు కావాలంటే ఇంచుమించుగా బేసిక్గా ఒక ఉద్యమ ఆధార్ సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. మీ ఆధార్ కార్డు మీరు సబ్మిట్ చేయాలి, మీ పాన్ కార్డుని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు మినిమం 8th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తాలూకు సర్టిఫికేట్ కానీ మినిమం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రిజర్వేషన్ ఉంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. మీరు విలేజెస్లో ఉంటే విలేజ్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాజెక్టు అంతా ఎలా రన్ అవుతుంది అన్నదానికి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని రెడీ చేసుకోవాలి. ఎనీ చార్టెడ్ అకౌంటెంట్ని మీరు అప్రోచ్ అయినా ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు రెడీ చేస్తారు. ఆర్ఎల్స్ మమ్మల్ని కాంటాక్ట్ చేసినా మీకు ఆ డిపిఆర్ సర్టిఫికేట్ మేము తయారు చేసి బ్యాంకుకి అవసరమయ్యే విధంగా, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీకి అవసరమయ్యే విధంగా ఆ డిపిఆర్ని ప్రిపేర్ చేసి నేను మీకు షేర్ చేస్తాను. మీరు దాన్ని పట్టుకొని బ్యాంకుకి తీసుకెళ్ళి లోన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ సర్టిఫికేట్స్, డిపిఆర్ ఈ 2 కనుక ముందు మనకి సరిపోతే ఖాదీ విలేజ్ నుంచి ఒక అప్రూవల్ స్కోర్ కార్డ్, అంటే అవుట్ ఆఫ్ 100 కనీసం 60 స్కోర్ కార్డు ఉండే విధంగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ మీకు కొంత క్రైటీరియా చెక్ లిస్ట్ వస్తుంది. ఆ చెక్ లిస్ట్ క్వాలిఫికేషన్ అంతా మీకు బాగుంటే, మీ సిబిల్ స్కోర్ బాగుంటే 100% అవుట్ ఆఫ్ 100లో మీకు 60 స్కోర్ కార్డ్ వస్తుంది. ఈ 2 పట్టుకెళ్ళి బ్యాంక్లో కనుక మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి సబ్మిట్ చేస్తే వితిన్ 30 డేస్ నుంచి 60 డేస్ లోపు బ్యాంకర్ కూడా మీకు లోన్ అప్రూవ్ చేస్తారు. అయితే ఖచ్చితంగా దీనికోసం మీరు ఒక చిన్న వేర్ హౌస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ పెట్టవలసి ఉంటుంది ఫిజికల్గా. ఆ పెట్టిన యూనిట్ని బ్యాంకర్ అండ్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్స్ వచ్చి వెరిఫై చేసుకొని మీ ప్రొడక్ట్కి జియో ట్యాగింగ్ చేసి మీరు తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ని వాళ్ళ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు కూడా సేల్స్ చేస్తారు. అండ్ ఈ అన్ని ఎలిజిబిలిటీలు ప్రాపర్గా ఉంటేనే మీకు లోన్ వస్తుంది. కేవలం ఒక సర్టిఫికేట్ నేను అప్లై చేస్తాను కదా నాకు ఎందుకు లోన్ రాదు అనకూడదు. నేను ఇందాక చెప్పినట్టు ఖాదీ విలేజ్ నుంచి 60 స్కోర్ కార్డు ఉండాలి, బ్యాంకుకి అవసరమైన సిబిల్ స్కోర్ రిపోర్ట్లు, డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు అన్నీ సరిపోవాలి. అండ్ ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా బ్రీఫ్గా క్లియర్ కట్గా ఉంటే కనుక బ్యాంక్ లోన్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇలా ఈరోజు మీరు ఖాదీ విలేజ్ స్కీమ్ కింద, ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ కింద, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో ఒక లోన్ కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీనికి కావాల్సిన అప్లికేషన్ ఫామ్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ బిజినెస్ రిజిస్ట్రేషన్ కావాల్సిన చార్టెడ్ అకౌంటెంట్ చేత మనం డిజైన్ చేసుకొని మీకు నియర్ బై బ్యాంక్లో మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు
ఇందులో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డాక్యుమెంట్ వైజ్గా, ప్రాజెక్ట్ రిపోర్ట్ వైజ్గా, వెబ్ డెవలప్మెంట్ వైజ్గా, బిజినెస్ ఐడియా వైజ్గా అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ నుంచి కూడా మీకు కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా సరే ఈరోజు ఈ PMEGP లోన్కి అప్లై చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా మినిమం 8th క్లాస్ ఉండి మీరు విలేజ్లోనో సిటీలోనో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారు చేద్దాం అనుకుంటే 100% PMEGP లోన్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో అప్లై కాని కేటగిరీలు కొన్ని మాత్రం ఉన్నాయి. మనం ఏదైనా ఒక స్లాటర్ హౌస్ లాంటిది, అంటే ఈ జంతు వధశాల అటువంటి బిజినెస్ ఏవైనా పెట్టాలి అనుకుంటే, టొబాకో, సిగరెట్, లిక్కర్ అటువంటి బిజినెస్ లేదా అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైనా పెట్టాలనుకుంటే ఇంచుమించుగా ఈ 4 కేటగిరీలు మినహాయించి మిగిలిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి వేటికైనా బిజినెస్ లోన్కి మీరు వెళ్ళొచ్చు. ఫ్రెంచ్ ఫ్రైసా, క్యాన్ ఫుడ్డా, పెట్ ఫుడ్డా, లేదంటే మొక్కలకు అవసరమైన యూరియాని పండిస్తారా, లేదా కుండీలు తయారు చేస్తారా, ఎరువులు తయారు చేస్తారా, విలేజ్లో క్యాటిల్కి అవసరమైన ఫుడ్ తయారు చేస్తారా, ఇంట్లో పెట్ ఫుడ్ తయారు చేస్తారా, ఎటువంటి దానికైనా వెళ్ళొచ్చు ఎక్సెప్ట్ స్లాటర్ హౌసెస్ అండ్ టొబాకో, బీడీ, సిగరెట్, ఆల్కహాల్, ఈ బెవరేజెస్ తాలూకా ప్రొడక్షన్, ఈ 4-5 కేటగిరీలు మినహా నార్మల్ RO వాటర్ కానీ, ఆల్కలైన్ వాటర్స్ కానీ, జ్యూసెస్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ కానీ, కార్బొనేటెడ్ వాటర్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఏ బిజినెస్కైనా మీరు వెళ్ళొచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్, ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, శాటిలైట్ ఎక్విప్మెంట్స్, ఈ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్, ఆఫీస్ ఇంటీరియర్స్, ఏ ప్రోడక్ట్ అయినా మీరు మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళొచ్చు. ఇందాక చెప్పిన 5 కేటగిరీలు మినహా మిగిలిన ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కైనా మీరు వెళ్ళొచ్చు. సర్వీస్ ఇండస్ట్రీ కూడా చాలా పెద్దది. మీరు ఒక ఎడ్యుటెక్కి వెళ్ళినా, ఫిన్టెక్కి వెళ్ళినా, లేదు అంటే ఒక సర్వీస్ ఇండస్ట్రీలో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసిన, బుక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళినా, టేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళినా, వాట్ ఎవర్ ఇందులో అయినా సరే మీరు ఈ లోన్ని ఎలిజిబిలిటీ తెచ్చుకునే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఒక బిజినెస్ లేదా స్టార్టప్ ఐడియా మొదలు పెట్టాలి అనుకుంటే, అయ్యో నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఒక ఆలోచన లేదు, నాకు మార్కెట్లో హెల్ప్ చేసేవాళ్ళే లేరు, బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఒక హార్వర్డ్లోనే ఎక్కడో MBA చదువుకోవాలి, లేదా IIT-IIMలో మనం మంచి డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే తప్ప మనం బిజినెస్ చేయలేము అన్న ఆలోచన ఎవరికైనా ఉంటే 100% దాన్ని పక్కన పెట్టండి. చిన్న వ్యవసాయం నుంచి, చిన్న వ్యాపారుల నుంచి ప్రతి ఒక్కరూ ఇవాళ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి గవర్నమెంట్ ఇటువంటి ఎన్నో స్కీమ్స్ను ప్రొవైడ్ చేస్తుంది. మీకు కనుక నేను ఇప్పుడు చెప్పిన క్రైటీరియా ప్రకారం ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే లోన్కి అప్లై చేసుకోండి. లేదు, మీకు ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, డౌట్ ఉన్నా కింద కనిపిస్తున్న నెంబర్ కనుక కాల్ చేస్తే మీకు కావాల్సిన కన్సల్టింగ్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్ వరకు మేమైతే చేసివ్వగలం. మరిన్ని బిజినెస్ స్టార్టప్ ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. మీలో ఎవరైనా అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏది పెడితే బాగుంటుంది అని అనుకుంటే, మీరు ఒక ఉమెన్ అయి ఉంటే, నేను ఇక్కడ రాసిన 108 స్టార్టప్స్ ఫర్ ఉమెన్ వాల్యూమ్ 1 అనే బుక్ని అమెజాన్లో పర్చేస్ చేసుకోండి. ఇందులో కూడా 108 సర్వీస్ మరియు ప్రొడక్షన్ బేస్డ్ డిఫరెంట్ బిజినెస్ ఐడియాని డిజైన్ చేయడం జరిగింది. అందులో మీకు నచ్చిన ఒక ఐడియాని తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.